హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు విజయ్ చంద్రన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇన్ని రోజులు వీడియో ఎందుకు తీయలేదు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, కారణం ఏంటి అనేది. ఇప్పుడైతే మేము మా అత్త ఇంటికి అయితే వచ్చాము. ఊరికి రాక చాలా రోజులు అవుతుందని అందరం కలిసి అయితే వచ్చాము. మా తోటి కోడలు, మా ఆడపడుచు, మా అన్న వాళ్ళు అందరం వచ్చామన్నమాట. చాలా రోజులు అవుతుంది మా మామయ్యని కూడా చూడగాని వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది, చూసేయండి. న్యాచురల్గా పెడతాను, మొత్తం న్యాచురల్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త మా ఛానల్ వరకు చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడైతే నేను స్నానం చేసి రెడీ అయ్యాను. ఇప్పుడు ఉప్మా వేసుకొని తినాలి. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఉప్మా. ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు ఈజీగా అయిపోయేది ఏంటిది? ఉప్మా. అందుకని ఇప్పుడు మేము ఉప్మా అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి అన్నీ వంట చేయడానికైతే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తర్వాతకి ఫాస్ట్గా వంటలు అయితే చేసుకోవచ్చు అని ముందైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఉప్మా కోసం ఇక్కడ వచ్చేసి ఉప్మా చేయడం అయితే అయిపోయింది. అందరం కలిసి అయితే తింటున్నాం అనమాట. ఇలా అందరం కలిసి తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంక అందుకని చాలా రోజులు అవుతుంది ఊరికి రాక, కలవక అందరినీ అని ఇలా అయితే నేనే ప్రోగ్రామ్ చేశాను అనమాట. ఇంకా మేము వస్తున్నామని, అలాగే మా తోటి కోడలు వాళ్ళని, మా ఆడపడుచు వాళ్ళని కూడా రమ్మని చెప్పాను ఫోన్ చేసి. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. అలాగే ఇంకా మాతో పాటు మా అన్న వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు కదా, అందుకని వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము. ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేసినాం. టిఫిన్ తిన్నామన్నమాట, పొద్దున ఉప్మా వేసుకొని. ఇప్పుడు వంట వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్రై. చికెన్ ఏమో మా కూరలు, ఇక్కడ వెజిటేబుల్ బిర్యానీ ఏమో నాది. ఫస్ట్ టైం మా కూరలు వంట తింటున్నాం ఈరోజు. దాపెట్టుకుంటుంది చూడండి. చికెన్ మస్తు ఉంటుంది అంటారు, ఇక చూడాలి. ఇక మస్తు ఉంటుంది చెప్పాలి. రూమ్లో వండుకుంటున్నారు, అందుకని అలా మామయ్య నా కోడి అంతా చూడాలని చూస్తుంది. అడగొద్దు. కింద పోయడం ఎక్కువ బాక్స్ మా వంట ఈరోజు మా కోడలు ఇక్కడైతే వంటలు అయితే చేస్తున్నాం. బయట అయితే కళ్ళు అయితే తెప్పించామన్నమాట. మాకు ఊర్లో కళ్ళు అవుతుంది కదా, కళ్ళు తెప్పించినాం. ఇంకా అందరు కూర్చొని కళ్ళు అయితే తాగుతున్నారనమాట మా వాళ్ళందరూ. ఇంకా మన తెలంగాణ స్పెషల్ అంటేనే ఎక్కువ మనకు ఈ ఫంక్షన్లు ఎవరైనా కలిసినా కూడా దావత్లో ఫంక్షన్లు కళ్ళు అనేది కామన్ అనమాట. నేనైతే తియ్యగా ఉంటే మజాలాగా ఉంటే ఒక గ్లాస్ తాగేది, లేకపోతే పుల్లగా ఉంటే అస్సలు తాగలేను నేనైతే తాగలేదు. వాళ్ళైతే అందరు తాగుతున్నారనమాట. ఇక్కడ మా మామయ్యని అయితే అడుగుతున్నాను కళ్ళు ఎలా ఉందని. పుల్లగా ఉందని చెప్తున్నాడు. ఇంకా మా అమ్మ వాళ్ళు ఇట్లయితే పుల్లగా ఉన్నా కూడా తాగుతారు, వాళ్ళకి అలాంటిదే ఇష్టం. నాకేమో తియ్యది అయితేనే తాగుతా అనమాట. ఇంకా అలాగే ఇంకా వచ్చేటప్పుడు సిటీ నుంచి వచ్చేటప్పుడే మిక్చరు, చెకోడీలు అవన్నీ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా తినుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ. పడే ఎందుకురా, నువ్వెందుకు కూర్చున్నావు అట్లా? నాకు కూడా చేయగల కూర్చోరా. బొగ్గు పట్టుకుండు గట్ట ఈ నీళ్ళు పోసుకుండు. గట్ట పోసుకునేవేంద్రా నీళ్ళన్నీ మీద? పడే ఆ పొట్టాడు వచ్చినాక ఆగుతలే. ఓ డాన్స్ చేస్తుండు బురదలా కాలుగాడు. ఇక చే గలీజాడు నడు. ఇక
పటాయి పటాయి అవి కాకొచ్చిందిరా నిన్ను ఎత్తుకోబోతుంది. ఊర్లో అయితే వాతావరణం చాలా బాగుంటుంది కదా అసలు. ఇక్కడ మాదైతే పత్తి చేను వేసినాం, అంత గడ్డ ఉంది. ఇంకా వర్షాలు పడక పెద్దగా పెరగట్లేదు. ఏంద్రా ఊకే నీళ్ళతోటేనా ఆట? ఇక ఎన్నాడు ఇంట్లోకి నాడు. అరటి చెట్లు బుడ్డ బుడ్డవి ఉన్నాయి. అరటి గొలలు, పొప్పడికాయలు, కొబ్బరికాయలు. కొబ్బరికాయ అరే కొబ్బరికాయ పడ్డదిగా, తీసుకురా కాలు కడుక్కో మళ్ళా. అవ్వా షవ్వా షవ్వా ఏం చేస్తున్నారా? షీ 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 షీ. ఇప్పుడైతే వంటలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా తినాలి. ఇక అంతా బయట సెటప్ చేసినాం. ఇక మా వంటలు వచ్చేసి వైట్ అన్నం, చికెన్, నాకు ఇష్టమైన వెజ్ బిర్యానీ, అలాగే రైతా, తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు, నాకు అందరికీ ఫేవరెట్ పచ్చి పులుసు. ఇక్కడ చేపల పులుసు, చేపల ఫ్రై. ఇంకా అందరం తింటున్నాం. ఇక్కడ కూర్చోండి అందరూ. ఇప్పుడు వచ్చేసి మేము అందరం తిన్నాం. ఇంకా నిన్న సిటీ నుంచి వచ్చేటప్పుడు పచ్చిపల్లికాయ తీసుకొచ్చినాం. ఇది కమ్మేసి కాలిస్తే బాగుంటుందని. ఎప్పుడు ఉడకబెడతాం కదా, ఊర్లలోకి వచ్చినప్పుడు కమ్మేసి కాలిస్తే టేస్ట్ బాగుంటాయి. మాకు బాగా అలవాటు అనమాట. ఇప్పుడైతే అదే ఉపాయం చేస్తున్నాం, చూడాలి. అలా పోయాలరా, కమ్మల కమ్మల పోసి మంట పెట్టాలి. గంబూరుగాల కాల తోక పట్టుకో దాడి కడిపోతుంది. లూసి మీరు అటు పోర్రా. లూసి నేను మంచం మీద అది పోసి పల్లికాయ ఏం పడవురా, ఇంకా కమ్మాకు మీదనే పోస్తారనమాట. ఇంకా పైన ఇంకొక అమ్మాకు ఉంటే పెడితే బాగుంది, కానీ ఇంకోటి లేదుగా. ఇంకా అది కొబ్బరి మట్ట కొట్టి అంటుకుంటుందానే. మా బాపు బాగా కలిసేది. అంటుకుంటే అబ్బా హార్ట్ హీట్ చేసి గాలి ఫుల్ వస్తుంది. అసలు అంటుకోవాలి, ఎంతసేపు పట్టింది అనమాట. లేరా పిల్లలు లేరా, ఓయ్ లూసి బొచ్చ అంటుకుంటుంది. నాయన లే, నీ బూరంతా అంటుకుంటుంది. మంచిగా మంట పెట్టుర్రి, పల్లికాయ మంచిగా కావాలి. కాలుతాయి, వస్తుంది మంట వస్తుంది. మేము ఇట్లనే కాల్చుకునేది రా బాయికాడ ఉన్నప్పుడు. ఎప్పుడు ఇట్లనే కాల్చుకునేది, ఎక్కువ ఉడకబెట్టుకోపోయేది. కలవని అడ్డుపోతుంది గాలి వస్తుంది. ఆగే కాలని మంట పోతుంది. ఆగు, గాలి వస్తుంది ఇటే. ఎందుకు ఎందుకు లేకపోతే భయపడిపోతుండా అని నేను. బస్సు వేడి ఉంటుంది రా అగడు. అబ్బాబ్బా అసలు తెల్లగా ఉన్నావు, నల్లగా అయిపోతావు మళ్ళా. ఏం కాదా అమ్మంటే ఇటానే కాయల కన్నా
కాలే తెల్లగా ఉన్నాయి. మా ఇందమ్మ కాలవడానికి కష్టపడ్డది కదా. గాలిలోకి పోకురా ఇంకటి ఇందు పట్టులు 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 మంచిగా ఆడుకుంటుండా. మా పొట్టులు ఊర్లోకి వచ్చినాక ఆగుతలేరు ఇక ఈ ప్లేస్ అంతా చూసి ఒకటే ఆట ఒకటే ఆట. మారటి చెట్లు గోళాలు ఉన్నాయి. వాతావరణం అయితే మేము వచ్చినందుకు చాలా కూల్గా ఉంది. అంత పచ్చిగా ఉంది, మంచిగా పచ్చదనం. ఇంకా కాలొచ్చే మంట మళ్ళా నల్లగా అవుతాయి బొగ్గులు లెక్క. మాడగల ఇంత ఆ పల్లికాయ కలవడం అయితే అయిపోయింది. అమ్మ ఇట్లా కమ్మాకేసి కాలుస్తే మంచిగా ఉంటుంది కమ్మల మీద. మా కోడలు ఇక పోతానికి రెడీ అయింది సూర్యాపేటకి. ఇక పల్లికాయలు తిండాదా మరి నీ వంతు పల్లికాయలు మంచి కాలినాయా పల్లికాయలు? కాల్చిన పల్లికాయలు రండి అందరు రండి, పల్లికాయలు తిండి రండి. ఇంకా కరపాకు దమ్ముకోబోతురు. ఇంకా ఊళ్ళకి వస్తే కరపాకులు మునగాకులు మునక్కాయలు నిమ్మకాయలు అన్నీ గీయ. ఇక సిటీలో మనకు అన్ని బంగారమేనాయి మరి. ఇక సాయంత్రం అయితే అయ్యిందనమాట. ఇంకా మనం కమ్మేసి కాల్చినాం కదా పల్లికాయ అయితే ఇక్కడ అందరం కలిసి తింటున్నాము. ఇంకా మా ఆడపడుచు మా కోడలు అయితే సూర్యాపేటకైతే వెళ్ళిపోవాలి. వాళ్ళైతే ఉండమంటే ఎంత బతలాడినా కూడా ఉండమన్నారు. వాళ్ళు బిజీ కదా వాళ్ళ షాపులు. అందుకని ఇంకా పొద్దున్న మళ్ళీ కష్టమవుతుంది అని వెళ్తాము అన్నారు. ఇంకా వెళ్తున్నారనమాట. ఎందు బాయ్ బాయ్ క్షేమంగా పోయి లాభంగా రా. తీసుకోనా ఏ ఉండని ఏమవుతుంది రాదు ఆమె అడుగుతుంది మళ్ళా. ఆమె ఏడ దిగుతుంది, ఆమె ఏం దిగదుగా ఉండని బాయ్ వచ్చలేదు. నువ్వు కూడా పో సూర్యాపేటకి. బాయ్ బాయా బాయ్ 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 బాయ్. ఏడా తిప్పడుతుంది నకరకాల పోదరా ఎట్లా. అరే కిటికీ కాడా తాత ఉన్నదాన్ని ఎందుకు అట్లా అంటారు. మా ఆడపడుచు వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. ఇదే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. చాలా రోజుల తర్వాతకి వ్లాగ్ అయితే తీసాను కదా. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే కొత్త మన ఛానల్ వరకు చూసినట్లు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్ బాయ్.